నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను ఈరోజు కాలీఫ్లవర్ పకోడీ ఎలా చేయాలో నేర్పిస్తానండి. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి దోస్తులు. కాలీఫ్లవర్ పకోడీ తయారు చేయడానికి మనం ముందుగా ఒక బౌల్లో వాటర్ పోసి అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి నీళ్లు మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కలు అందులో వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కాలీఫ్లవర్ ఉడికేలోపు మనం ఒక బౌల్ తీసుకొని అందులో 4 చెంచాల కార్న్ఫ్లోర్ వేసి అలాగే కొద్దిగా నూనె పోసి దాన్ని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఆ పిండిలోకి కొద్దిగా కొత్తిమీర పొడి, సరిపోయేంత కారం, రుచికి సరిపోయేంత ఉప్పు, కొంచెం మిరియాల పౌడరు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా కొత్తిమీర ఆకు వేసుకొని వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్, అది మన ఆప్షన్ అండి. మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోండి, లేకపోతే దాన్ని స్కిప్ చేయండి. వీటిని అంతా మంచిగా కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి దీన్ని. పకోడీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ దోస్తులకు షేర్ చేసి ఒక లైక్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి దోస్తులు. ఇలా మంచిగా కలిపి పక్కన పెట్టుకోండి. అలాగే కాలీఫ్లవర్ కూడా ఉడికిందండి. ఉడికిన కాలీఫ్లవర్ను మనం ఇలా వాటర్ నుండి వేరు చేసి మన పిండిలో వేసి కలుపుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి రెండింటిని. కొంచెం వేడిగా ఉంది కాబట్టి నేను స్పూన్తో కలుపుతున్నానండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో ఆయిల్ పోసి అది వేడెక్కాక మనం కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ను ఇందులో ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో పెడితే అడుగంటే ప్రమాదం ఉంది. ఇలా నెమ్మదిగా అన్నీ వేసుకొని దోరగా వేపుకోవాలండి. సాయంకాలం పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత స్నాక్స్లోకి చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కాలీఫ్లవర్ పకోడీ రెడీ అయిందండి. దీన్ని మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దీన్ని డైరెక్ట్ తిన్నా బాగానే ఉంటుంది, లేదంటే టమాటా సాస్తో తిన్నా కూడా బాగుంటుందండి. పిల్లలు అయితే టమాటా సాస్తో తినడాన్ని ఎక్కువ ఇష్టపడుతుంటారు. మరొక మంచి వీడియోతోని మళ్ళీ కలుసుకుందామండి. దూది అక్షిత్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.